ప్రార్థించుదాం. పరిశుద్ధుడా మహాగణుడా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామస్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ యొక్క వాక్యం వినుటకు మా హృదయం సిద్ధపరచుమని, నాన్న ఏ యోగ్యత లేనటువంటి దీనదాసుని మీ యొక్క శిలువ చెంత చేర్చుకొని నాయన మాట్లాడుతున్నది నేను కాదు కానీ నాయన పరిశుద్ధాత్మదేవ మీరే మాతో మాట్లాడమని, మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తిని బలాన్ని మేము పొందుకొని ఈ లోకంలో జీవించి అనేకులను మీ యొక్క రక్షణ వైపుకు చేర్పించే కృపాభాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు దీవనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ మాసం వచ్చిందంటేనే చాలా సంతోషపడతాం. మనమే కాదు, ఇక్కడ మనం చేరుకున్నటువంటి సర్వజన ఆరాధన మందిరం దేవుని బిడ్డలమే కాకుండా నెల రోజుల ముందు నుంచే ప్రపంచం యావత్తు ఈ యొక్క పండుగ కోసం సిద్ధపడుతూ ఉంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం టీవీలలో. మరి లాస్ట్ మంత్ 25th 24th మనము యూత్ సండే జరిపించుకున్నాం. యూత్ సండేలో డిక్లేర్ చేసుకున్నాం ఇన్ యాంటిసిపేషన్ క్రిస్మస్గా, అంటే క్రిస్మస్ ముందు ఒక నెల రోజులకు సిద్ధపాటుతో మనం కలిగి ఉండాలి అని. మనకన్నా ముందే సెకండ్ వీక్లో నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాళ్ళు ముందుగానే సిద్ధపడి ఉన్నారు. మరి చక్కగా అలంకరణలు అయితేనేమి వారి దేశాలలో. మరి డే బిఫోర్ యెస్టర్డే అమెరికన్ ప్రెసిడెంట్ వైఫ్, ఒబామా యొక్క వైఫ్, ఆమె కూడా మరి డిక్లేర్ చేసింది క్రిస్మస్ యొక్క యానివర్సరీ, క్రిస్మస్ యొక్క పండుగ గురించి అమెరికాలో అఫీషియల్గా డిక్లేర్ చేసింది. టీవీలో కూడా మనం చూసాం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఈ ఒక్క పండుగ కోసము, క్రిస్మస్ పండుగ కోసము ఇంత ఆనందముగా, ఇంత సంతోషముగా జరుపుకునే గల కారణం ఏమై ఉంటుంది? ప్రపంచంలో అనేక దేశాలలో అనేక పండుగలు ఉన్నాయి. ఎవరి దేశంలో వాళ్ళ దేవతలు ఉన్నారు. దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ సృష్టికర్త ఒకడే. ఆ సృష్టికర్తను ఆరాధించేందుకు ప్రపంచంలో ఉన్నటువంటి 700 కోట్ల జనాభాలో మెజారిటీ ప్రజలు ఇక క్రిస్మస్ పండుగను ఎంతో ఘనముగా జరుపుకోవడము సంభవిస్తుంది. అంటే ఒక పండుగ కోసము ఇంతమంది ప్రజలు ఎదురు చూడడం. మన ఇంట్లో ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఎదురు చూస్తారు అంటే, కుమారుడు కుటుంబంలోకి వచ్చేందుకు, తల్లి గర్భంలో నుంచి ఆ కుటుంబంలో కుమారుడు జన్మించాలి అంటే తల్లిదండ్రులు ఇరువైపులు ఉన్నటువంటి వారు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తూ ఆ కుమారుడు పుట్టినప్పుడు ఎంతగానో సంతోషిస్తారు. మరి సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు భూలోకంలో జన్మిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రవచనాత్మకంగా, ప్రవచనాల యొక్క నెరవేర్పు ద్వారా క్రీస్తు ప్రభువుకు పూర్వమే, అనాదిలోనే ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వల ఆజ్ఞాతి క్రమం వల్ల వచ్చినటువంటి ఈ లోకానికి, భూలోకంలో దేవుడు పరలోకాన్ని స్థాపించాడు. భూలోకమును సృష్టించి ఏదేని తోటను పరలోకపు ఏదేని తోటగా దేవాతి దేవుడైన యెహోవా దేవుడే ఆది దంపతులను దర్శిస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క పుణ్య స్థలంలో అపవిత్రత జరిగి భూమి అంతా కూడా అపవిత్రమై పాప సంబంధమైనటువంటిదిగా మారిపోయినటువంటి దానిని దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే వాగ్దానం చేస్తాడు. స్త్రీ గర్భం నుంచి సాతానుకు, ఆదాముకు శాపాలు ఇస్తూ, మరి సైతానికి శాపం ఇస్తూ, నీవు అతన్ని మెడ మీనకూడదు, అతని నీ తలని చితకతొక్కును అన్నటువంటి వాక్యము దేవుడు ఆనాడే, అనాదిలోనే, ఏదైనా తోటలోనే దేవుని యొక్క సంకల్ప ప్రణాళికను నెరవేర్చడం కోసం దేవుడే మనుషుడు తప్పిపోయినటువంటి
సైతాను లోకమును నుంచి తన పవిత్రమైన బిడ్డలను రక్షించుటకు రక్షణ ప్రణాళిక ఏదైనా తోటలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తలుల కార్యంలో ఒక మాట చెప్పాడు చూడండి. అక్కడ చెప్తూ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 36వ వచనం చేస్తే, అయ్యా అరణ్యములో ఒక సంఘం, అక్కడ దేవుడు మోషే ఒక విషయం చెప్తున్నాడు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. అపోస్తలుల కార్యం రాస్తూ లూకాసు వార్తికుడు ఈ అపోస్తలుల కార్యం రాస్తూ, అయ్యా అరణ్యములో మోషే ఎవరిని గురించి అయితే మాట్లాడాడో ఆయనే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘము, అప్పటికే సంఘం ఏర్పడిందండి, అరణ్యములోని సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని యొక్క స్టాట్యూట్స్ కట్టడలు సీనాయి పర్వతం మీదనే మరి దేవుని యొక్క రాజ్య నిబంధన, రాజ్య పరిపాలన నిబంధన సీనాయి పర్వతంలోనే మోషేకు అనుగ్రహించాడు. ఆ మోషే ద్వారానే ప్రవచించాడు. ఏమని? నాలాంటి ప్రవక్త ఒకడు మీలో పుట్టును, అతడు ఇతడే అంటున్నాడు. ఎవరండి ఆ ఇతడు? దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము మోషేను ఒక సాధనముగా ఉపయోగించుకొని మోషే ద్వారా ఒక సంఘాన్ని కట్టి అరణ్యంలో ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘంలో వారికి నిబంధనలు, కట్టడలు, విధులు, ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించి ఆ విధులు నెరవేర్చేందుకు, ధర్మశాస్త్ర విధులను నెరవేర్చేందుకు ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువును పంపించడము దేవుని యొక్క చిత్తమైనది. మరి మనం చదువుకున్నటువంటి మొదటి పాఠము యెషయా గ్రంథము 7వ అధ్యాయంలోనే మనకందరికీ తెలిసిన విషయమే. ఇది కొత్త విషయం కాదు, ప్రవచనాత్మక నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రావాల్సినటువంటి అగత్యం ఏమై ఉన్నదనగా ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో దేవాతి దేవుని యెహోవా దేవుని యొక్క ప్రణాళిక. ఇట్స్ ఎ ప్లాన్. మానవుడు తప్పిపోయినటువంటి మానవాళిని ఈ పాపాన్ని పరిహరించాలంటే మానవుడి వల్ల కాదు. మానవుడు జన్మతః పాపి, అతని హృదయం ఘోరమైనటువంటి పాపం గలది. నరుడు దేవుడు పరలోకముని దృష్టిని చూచినప్పుడు భూలోకంలో ఏ నరుడును కూడా నీతిమంతుడుగా కనిపించలేదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి వాడు, ఈ యొక్క దేవుడి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చగలిగినటువంటి వాడు చివరి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో జన్మించవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరములు ఉన్నటువంటి గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త. ఆ యెషయా ప్రవక్త ద్వారా మరి ఆయన 6వ అధ్యాయంలో చూస్తే అత్యున్నతమైనటువంటి సింహాసనములో దేవాంతి దేవుడు యొక్క దర్శనాన్ని చూచి ఇప్పుడు మరి పాటలు పాడినారు. కెరూబులు సెరూబులు దేవుని ఆరాధిస్తారు అని చెప్పేసి మరి సౌభాగ్యలక్ష్మి గారు, ఉమాశిష్ట గారు పాటలు పాడారు. మరి కెరూబులు సెరూబులు దేవుని ఆరాధిస్తూ దేవుడు పరిశుద్ధుడు 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 అన్నటువంటి విషయాన్ని యెషయా ప్రవక్త దర్శనం ద్వారా చూచి 7వ అధ్యాయంలోనికి వచ్చేకల్లా ఎటువంటి విషయం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆహాజు రాజునుకోక, అయ్యా ఏం కోరుకుంటావో కోరుకో అని చెప్పేసి దేవుడు యెషయా ద్వారా ప్రవచనము పలికించాడు. నీకేం కావాలా? అంతకుముందే 2 రాజులు ఇశ్రాయేల్ రాజు అయినట్టు ఆహాజును ఎంతో భయపడి దేవుని దగ్గరికి వెళ్ళాడు, మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ఈ యొక్క రాజు ప్రవక్తను ఆధారం చేసుకున్నాడు, యెషయాను ఆధారం చేసుకున్నాడు, దేవుని ఆధారం చేసుకొని, దేవా ఇదిగో ఈ కొరకొంచులా అనేటటువంటి ఈ యొక్క రెజీనులు యొక్క సిరియా రాజు నా మీనికి యుద్ధానికి వస్తున్నారు, ఏం చేయాలి ప్రభా, దేవుని బిడ్డల మీనికి వస్తున్నట్టు అన్నప్పుడు యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఏం సూచన కావాలో కోరుకోమని ఆహాజుకు నేను ఇస్తాను అన్నప్పుడు దేవుని నేను చాలా చక్కగా చెప్పాడు చూడండి రాజు. అతడు ఇలాగ చెప్పాను, నీ దేవుడని యెహోవాను సూచన అడగము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే అన్నప్పుడు ఆహాజు నేను అడగను యెహోవాను ఎవరైనా చెప్తారండి ఆ మాట? ఒక రాజు, ఇశ్రాయేలుకి రాజు, నేను దేవుని శోధించను. దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలని వరం కోరుకో. ఇప్పుడు స్టీఫెన్ పాల్గారు వచ్చి రాజేష్ గారు చెప్పారంట, అయ్యా రాజేష్ నువ్వు నాకు కావాలి, ఎస్ యువర్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్. ఒక ప్రవక్త, దేవుని యొక్క ప్రతినిధి, నువ్వు నాకు కావాలి అన్నాడు. ఇక్కడ మరి రాజు సమస్యలో ఉన్నప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు ప్రవక్తను పంపించి ఏం సూచన కావాలని చూడు, మరి వాళ్ళిద్దరిని నాశనం చేసేందుకు అని
దేవుడే ఒక సూచన చూపిస్తున్నాడు. అయ్యా నువ్వు కాదు, మనుషులు కాదు, ఇలాంటి ప్రజానీకంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజులను కానీ భూరాజులను కానీ వీరందరినీ అణచేందుకు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే వస్తున్నాడు. నేనే ఒక సూచన మీకు చూపిస్తున్నాను. ఏమిటి ఆ సూచన? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇదండి సూచన, సైన్. దేవుడిచ్చిన సైన్. యెహోవా దేవుడు ఆదిలోనే ఆదాములకు ఇచ్చినటువంటి ఏదెంతో ఇచ్చిన సూచనను మరియ కుమార్ ప్రవక్త ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాడు యెహోవా దేవుడు. ఏమని? అయ్యా ఆలకించండి, ప్రభు యొక్క సూచన మీకు చూపిస్తున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడను. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? కన్యక గర్భవతి కుమారుని కంటది అంటే ఎవరైనా నమ్ముతారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫిజికలీ మేబీ, ఫిజికలీ ఇట్ మే నాట్ బి పాసిబుల్, బట్ స్పిరిచువలీ ఇట్ ఈజ్ పాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? కలుగును గాక అనగానే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాట నెరవేరినప్పుడు సృష్టి యావత్తు కలగజేసినటువంటి దేవాతి దేవునికి. మరి తర్వాత మనం తెలుసుకుంటాం మత్తయి సువార్తలో. ఇక్కడ ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇమ్మానుయేల్ అని పేరునకు కింద మనం చూస్తే ఫుట్ నోట్లో దేవుడు మనకు తోడని అర్థము అన్నటువంటి విషయము మనకు తెలియజేస్తున్నాడు. మరి సెకండ్ టైం కూడా ఇమ్మానుయేల్ అన్నటువంటి మాట ఇదే ప్రవక్త, యెషయా ప్రవక్త 8వ అధ్యాయము 8వ వచనంలోనే మరి సెలవిస్తున్నాడు. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికలలో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కలు వ్యాపకమని దేశ వైశాల్యమంతా వ్యాపించును. దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవుడు మొత్తము దేశమంతా పక్షి రెక్కలు వ్యాపించినట్లుగా భూలోకం అంతా వ్యాపిస్తుంది. ఈ దినాన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా కలడు అన్నటువంటి నామధేయం కలిగినటువంటి యేసు క్రీస్తు అభిషిక్తుడు రక్షకుడు అయినటువంటి వ్యక్తికి యెషయా గారు ప్రవక్త గారికి దేవుడిచ్చిన దర్శనము ఇమ్మానుయేలు. కన్యక కుమారుని గని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. భాషాంతరంలో దేవుడు మనకు తోడు. అంత మాత్రమే కాదు, తోడైనటువంటి దేవుని యొక్క రాజ్యం ఎంత విస్తరిస్తుందో ఇదిగో చూడండి. దాని పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకమును నీ దేశ వైశాల్యమంతా వ్యాపించును. దేవుని యొక్క సృష్టి ఎంతవరకు ఉందో ఈ యొక్క సృష్టిలో, క్రియేషన్లో అంతవరకు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత అదే ప్రవక్తకు ఇంకో చక్కని దర్శనం కూడా కలిగింది. 9వ వచనంలో చూస్తే మరి ఏలయనగా మనకు శిశువు పుట్టిన అంటున్నాడు. పుట్టాలి కదా. కన్యక కుమారుని గర్భం ధరించి కుమారుని కనును. ఇక్కడేమో 7వ వచనంకి వచ్చేకల్లా కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని దేవుని యొక్క ప్రవచనం దేవుడు పలికించాడు యెషయా ద్వారా. మరి ఇక్కడికి వచ్చేకల్లా 9వ అధ్యాయానికి వచ్చేకల్లా 6వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏమండి? పుడతాడు అన్నాడు. అంతకుముందు పుడతాడు, కన్యక పుడతాడు అన్నాడు. ఇక్కడికి వచ్చేకి ఏమైపోయింది అంటే ఆల్రెడీ బోర్నా? దాని అర్థం అదే కదా, ఆల్రెడీ బోర్న్. మనకు కుమారుడు అనుగ్రహించబడును అంటే ఏంది? గిఫ్ట్ డీడ్ ఇచ్చాడండి. గిఫ్ట్ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని యెహోవా దేవుడు మనకు గ్రాంట్ చేసిన పోన్నాడు. ఇంకా అయ్యా ఈ లోకాన్ని రక్షించగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ యొక్క నేను పరలోకంలోనే అభిషేకం చేసి భూలోకంలో రక్షకునిగా మీ దగ్గరికి పంపిస్తున్నాను. పుట్టి ఉన్నాడు, ఆల్రెడీ పుట్టి ఉన్నాడు. ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త మరి మనకు తోడుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పైన ఎన్ని భారాలు పెట్టాడో చూడండి. ఏమంటే ఆయనకు కొన్ని పేర్లు పెట్టాడు దేవుడు యెషయా ద్వారా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండవు. ఏం రాజ్యభారం ఉందండి? యేసయ్య భుజం పైన రాజ్యభారం ఉందండి. ఏం రాజ్యభారం ఉంది? ద క్రిస్టియన్ కింగ్డమ్.
క్రీస్తు రాజ్యము శాశ్వత రాజ్యము, నిత్య రాజ్యము, ఎవరు కూల్చజాలని రాజ్యము. అదే నెబుకద్నెజరు రాజు యొక్క చక్రవర్తి యొక్క కలలో కనినటువంటి ఆ యొక్క ప్రతిమలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూలిపోయినాయి. బబులోను రాజ్యం కూలిపోయింది, పారసీకుల మాదీయుల రాజ్యం కూలిపోయింది, గ్రీకుల రాజ్యం కూలిపోయింది, రోమీల రాజ్యం కూలిపోయింది. లాస్ట్ చివరికి ఆ యొక్క చేతి సహాయం లేకుండా పరలోకం నుంచి పడినటువంటి ఆ యొక్క రాయి తుత్తునియలు చేసి ఆ యొక్క గాలికి ఎగిరిపోయినటువంటి ఆ సామ్రాజ్యాలన్నీ పోగా చివరి రోజులలో వచ్చినటువంటి రాజ్యము ఆ చిన్న రాయి భూతలమంత విస్తారముగా వ్యాపించినట్లుగా ఉంది. అది ఈ యొక్క పక్షి యేసుక్రీస్తు అన్నటువంటి ఈ యొక్క పక్షిరాజు, రాజులకు రాజు, రారాజు, పక్షిరాజు తన రెక్కలు భూలోకమంతయును విస్తరించున్నది. మరి ఈ యొక్క రాజు యొక్క భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఏ రాజ్యభారము? పాపమును పారదోలున్నటువంటి రాజ్యము, పాపరహితమైన రాజ్యము, దోషరహితమైనటువంటి రాజ్యము, నిందారహితమైనటువంటి రాజ్యము, కలంకమైనను మత్సయైనను డాబోయినను ఏది లేనటువంటి తన పరిశుద్ధమైన ప్రశస్త రక్తమును చిందించి శిలువ ద్వారా కొని మనములను దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను రాజులుగాను చేయుటకు భూలోకంలో ఆయన స్థాపించినటువంటి రాజ్యభారం ఉండును ఆయన పైన. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడను. ఇదండి క్రీస్తు ప్రభువు వారికి గురించినటువంటి ప్రవచన వాక్యం. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించక పూర్వమే, యెషయా ప్రవక్తకు 700 సంవత్సరాల పూర్వమే వచ్చినటువంటి ప్రవచనం. తదుపరి మళ్ళీ 200 సంవత్సరాలకు మరి ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి మీకా గ్రంథము మీకా 5:2 అంటే యెషయా తదుపరి 200 సంవత్సరాలు అనగా క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాలకు మీకా ప్రవక్త ద్వారా దేవుడు 5వ అధ్యాయం 2వ మరి ఆయన ఎక్కడ పుట్టబోచున్నాడు అన్నట్టు ఆ ప్రాంతము, ఆ గ్రామము, ఆ పట్టణమును గురించి కూడా తెలియజేస్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని ఎక్కడి నుంచి అండి? సృష్టికి బిఫోర్ క్రియేషన్ నుంచి, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఆయనది. శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఆల్రెడీ పుట్టాడు. యెషయా ప్రవచన ప్రకారము కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన పుట్టాడు, ఆయన యొక్క రాజ్యభారం ఉన్నది. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫర్ ఎవర్, అనాది నుంచి నిన్న నేడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనాల యొక్క నెరవేర్పును నెరవేర్చడం కోసము భూలోకంలో జన్మించవలసి వచ్చింది. కాబట్టి మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మత్తయి సువార్తలో మనము యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఏ విధంగా అని చెప్పేసి మనం మొదలుపెట్టుకొని చదువుకున్నాం. యేసుక్రీస్తు జనన విధానం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అక్కడికి 20వ వచనంలో అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అయ్యా ప్రభువు దూత యోసేపునకు, నీతిమంతుడైనటువంటి యోసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, ఎందుకనగా దావీదు వంశావళి నుంచి వచ్చినటువంటి యోసేపు నీతిమంతుడు, దేవుని రాజ్యం కోసము ఇదిగో ఆయన రాజ్యభారం ఉండును అన్నటువంటి యెషయా ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నటువంటి నీతిమంతుడైన యోసేపు దగ్గరికి ఆయన వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఇదిగో నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను
ఎవరైతే యేసుక్రీస్తు ప్రజలుగా ఉంటారో వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన యేసును పేరు పెట్టబడి ఈ లోకానికి వస్తాడు, రక్షకుడుగా వస్తాడు. ఆయన ప్రజలు, దేవుని ప్రజలు భూలోకంలో ఇప్పుడు 700 కోట్లకు పైచిలుకున్నారు. కానీ దేవునికి నిజమైనటువంటి ఆరాధికులు, నిజమైన భక్తులు, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆయన యొక్క బిడ్డలను రక్షించేందుకు ఈ లోకంలోనికి ఆయన రాబోచున్నాడు అని చెప్పి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఏమండి, ప్రవచనం నెరవేరిందా రాజేష్? 700 సంవత్సరాల కిందట యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము తదుపరి 500 సంవత్సరాల క్రీస్తు ప్రభువుకు పూర్వం 500 సంవత్సరాలకు ముందు మీకా ప్రవక్త ద్వారా ఆయన ఎక్కడ పుట్టేది కూడా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇంకోటి చెప్పాడు, ఆయన యొక్క మరణం గురించి ముందుగానే డిక్లేర్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇదే మీకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తేనే యేసు ప్రభు వారి యొక్క ఫస్ట్ డెత్ని గురించి ప్రాఫెసైజ్డ్. The prophet Micah prophesied about the death of Jesus Christ before his birth. యేసు ప్రభు పుట్టక పూర్వమే మీకా ప్రవక్త 5వ అధ్యాయం 1వ వచనములోనే డెత్ని గురించి ప్రవచించాడు. 2వ వచనంకి వచ్చారు అసలు ఆయన బెత్లెహేములో పుడతాడు అన్నటువంటి విషయం చెప్పాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో తన యొక్క స్వార్థ సేవలో ఉన్నప్పుడు ఆయన ఏ విధముగా అన్ని జనులకు అప్పగించబడి ఆయన చనిపోతాడో, చనిపోయి తిరిగి 3వ నాడు లేబోతున్నాడో, లేచిన తర్వాత ఏ విధంగా పునరుత్థానుడవుతాడో, పునరుత్థానుడైన తర్వాత ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపిస్తాడో, తదుపరి చివరికి 2వ రాకడలో ఈ లోకానికి వచ్చి తన యొక్క రాజ్యము, తన భుజం మీద ఉన్నటువంటి రాజ్య స్థాపన చేసినటువంటి భూలోకములో క్రీస్తు రాజ్యమును స్థాపించినటువంటి రాజ్యములో ఉన్నటువంటి తన యొక్క భక్తులను, విశ్వాసులను, పరిశుద్ధులను, హతసాక్షులను 2వ రాకడలో తిరిగి తన యొక్క మహిమగల రాజ్యంలో తీసుకుని వచ్చేందుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముందుగానే ప్రవచనం, ఆ యొక్క ప్రవచనాలు నెరవేరారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో అవతరించవలసినటువంటి నెరవేర్పు జరిగినది. మరి ఇక్కడ 2వ విషయానికి వచ్చేకల్లా 2వ అధ్యాయము మరి సువార్త 1వ అధ్యాయంలో ఇదే గబ్రియేలు దేవదూత 3కి దర్శనమిచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అన్నాడు. ప్రభుదూత అన్నాడు కానీ ఆయనకి ఏమన్నా పేరు ఏమైనా ఉందా అండి? మత్తయి సువార్తికుడు పేరు రాశాడు ఆయనకు. ఏమా బైబిల్ చూస్తున్నారు కదా, మత్తయి సువార్తికుడు ప్రభుదూత అన్నాడు. ఎవరు ఆ దూత? లూకా సువార్తికుడు. ఈయన హిస్టోరియన్, చరిత్రకారుడు, ఆర్కియాలజిస్టు, గొప్ప భక్తుడు, ఎంతో చరిత్రను తరచి చూసినటువంటి వ్యక్తి. కాబట్టే లూకా సువార్త 1వ వచనములోనే మా ఘనత వహించిన థియోఫిలా అన్నటువంటి మాట ఉపయోగిస్తున్నారు. థియోఫిలా అన్నటువంటి వ్యక్తి రోమన్ గవర్నర్. అదే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో కూడా అదే మాట ఉపయోగిస్తున్నాడు. ఘనత వహించినట్టు ఓ థియోఫిలా అన్నటువంటి విషయాలు హిస్టారికల్ ప్రూఫ్స్ తోటి ఆయన రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. అక్కడ ఒక యాజకుడు, మనకందరికీ తెలిసిన విషయమేనండి, యాజకుడు ధూపవేదికను ధూపం వేస్తున్నాడు. తన వంతు ప్రకారం ఒక్కొక్క నెల ఒక్కొక్క యాజకుడు మందిరానికి వెళ్ళి యెరూషలేము మందిరంలో ధూపం వేయాల. జకరియా అన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక యాజకుడు ధూపం వేస్తున్నప్పుడు ధూపవేదిక పక్కన ఈ యొక్క దూత దర్శనము కలగడం జరిగింది. చెప్తున్నాడు, అయ్యా నేను దేవుని సముఖం నిలుచు గబ్రియేలును. మరి అక్కడ వెళ్ళి, అయ్యా జకరియా, మరి నీ కుమారుడు కలుగుతాడు, అతను శక్తివంతుడు అవుతాడు, నీవు అతనికి యోహానుని పేరు పెడతావు అని అన్నీ చెప్పిన తర్వాత ఇది నాకెలాగ సంభవించుననే డౌట్ వచ్చినప్పుడు నేను దేవుని సముఖాన నిలుచు గబ్రియేలు అన్నటువంటి దూతను అని సెలవిస్తున్నాడు. సో జకర్యాకు దర్శనములో గబ్రియేలు దూత వచ్చాడు. ఆ తర్వాత మరి కిందికి వచ్చేకల్లా గలిలేలో ఉన్నటువంటి నజరేతని గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కన్యకైనటువంటి మరియకు 28వ వచనంలో ఒక మాట ఉపయోగిస్తున్నాడు. అదే గబ్రియేలు దేవదూత. ఏమని? దయాప్రాప్తురాల. ఎంత గొప్ప మాట అండి! దయాప్రాప్తురాల. ఎవరి దయకు ప్రాప్తురాలైంది?
దేవాది దేవుడికి యెహోవా దేవుని యొక్క దయకు పాత్రాలైంది కాబట్టే ఏం జరగబోతుందంట, నీకు శుభము. గ్రీటింగ్ చెప్తున్నాడు, నీకు శుభము. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. ప్రభు ఆ రోజులలో దేవుని ప్రభు అని సంబోధించేవారు. దేవుని నామాన్ని ఉచ్చరించడము వ్యర్థంగా ఉచ్చరించకూడదు కాబట్టి దేవదూతలు కూడా దేవుని నామాన్ని ఉచ్చరించకుండా ప్రభు అని సెలవిస్తున్నాడు. అదోనాయి అంటారు హెబ్రీ భాషలో, ఇంగ్లీష్ విత్ ద లార్డ్ అన్నటువంటి మాట ఉంటుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. గాడ్ బి విత్ యూ. ఆ మాటకు ఆమె తొందరపడి మరి అయ్యా ఈ శుభవచనం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు, దేవుని వల్ల నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసును పేరు పెట్టుదువు. అక్కడేమో యెషయాకి ఏం చెప్పాడు, ఇమ్మానుయేలు అన్నటువంటి పేరు చెప్పాడు. 2 మార్లు చెప్పాడు యెషయాకు. మరి ఇక్కడికి వచ్చేళ్ళకి ఏమని చెప్తున్నాడు, యేసును పేరు పెట్టబడును అని చెప్తున్నాడు. ఇక్కడ మరి యోసేపు కూడా ఏం చెప్పాడు, దర్శనంలో అదే మాట చెప్పాడు. మరి ఆమె అడుగుతుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడైనప్పుడు అమ్మా నీ కనబోయే కుమారుడు సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును అని చెప్పినప్పుడు, ఆ రోజులలో ఇశ్రాయేల్ జనాంగం బానిసత్వంలో ఉన్నారు, రోమీలకు బానిసత్వంలో ఉన్నారు. వారందరూ ఎదురు చూస్తున్నారు, అయ్యా దేవుడు మాకు యెషయా ప్రవక్త చెప్పాడు, మీకా ప్రవక్త చెప్పాడు, మాకు విమోచకుడు వస్తారు కదా, మాకు దేవుడు తోడుగా ఉంటాడు, ఈ యొక్క రోమా బానిసత్వం నుంచి మమ్మల్ని విమోచించేందుకు ఒకరు వస్తారు కదా అని ఎదురు చూస్తున్నారు. తర్వాత భక్తులైనటువంటి వారు, నీతివంతులైనటువంటి వారు, మరి ముఖ్యంగా స్త్రీలలో మహాభక్తి కలిగినటువంటి మరి కన్యమరియమ్మల తల్లి లాంటి వారు 4 గోడల మధ్యలో ఉపవాస దీక్షలో దేవుని ప్రార్థిస్తూ, ప్రభువా నీవు సెలవిచ్చావు కదా, ఆదాము హవ్వ చేసినటువంటి దోషాన్ని ఆదుకునేందుకు నీవు ఈ లోకంలో రక్షకుడిగా ఉద్భవించాలి కాబట్టి ప్రభువా నీ దయకు నేను ప్రార్థరాలనైతే, సర్వోన్నతమైన నీ కృప నాపైన ఉంటే నా గర్భంలో జన్మించుదేవా అని అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజులలో విశ్వాసురాంటైనటువంటి స్త్రీలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు అనేక మంది ప్రార్థన చేసి ఉండవచ్చు. కానీ వారి అందరిలోకి దేవుడు ఎన్నుకున్నటువంటిది ఎవరు, మరియమ్మ. పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మను కొన్ని, ఎందుకనగా ఆమెలో విధేయత ఉన్నది. ఎలాంటి విధేయత, ఇది నాకు ఎలా సంభవించును, నేను పురుషుని ఎరగని దాననే అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నప్పుడు ఆమె ఇచ్చిన జవాబు చూడండి. ఇదిగో ప్రభు దాసురాలను, 38వ వచనంలో, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఏమన్నా రిజెక్షన్ ఏమన్నా ఉందా అండి? నీ మాట చొప్పున, అయ్యా ప్రభు దగ్గర నుంచి వచ్చావు, దేవుని దగ్గర నుంచి వచ్చినావు, దేవుని సముఖంలో ఉన్నటువంటి గబ్రియేలువు. మరి గబ్రియేల్ గురించినటువంటి చూస్తే మనకు చాలా విషయాలు, గబ్రియేలును గురించినటువంటి ఆ యొక్క దేవదూతను గురించిన విషయాలు పాత నిబంధన గ్రంథంలో మనకు చాలా విషయాల్లో కనిపిస్తాయి. ఎందుకంటే దేవుని సముఖంలో ఎప్పుడు ఉండేటోడు. ఇక్కడ గబ్రియేలే జకరియా చెప్తున్నాడు, అయ్యా నువ్వు నమ్మటం లేదు, నేను దేవుని యొక్క సమ్ముఖమందు నిలిచే గబ్రియేలును, దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ నెరవేర్చేందుకు ఆయన ఏం చెప్తే ఆ వర్తమానం తీసుకుని వచ్చే పోస్ట్ మ్యాన్ను. పరలోకంలో నుంచి మీకు కావాలి మీ యొక్క విజ్ఞాపనలు, మీ విన్నపములు, మీ సప్లికేషన్స్, మీ రిక్వెస్ట్ ఏమైతే భూలోకంలో నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాయో, ఆ దేవాది దేవుడు మీకు ఏమి భూలోకంలో ఇవ్వదలుచుకున్నాడో, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క లోటులు, నీ లోటుపాట్లు, నీ సమస్తంలో ఏమున్నాయో వాటినంటే నెరవేర్చేందుకు నీకు విద్య కావాలన్నా, సల్మాన్ రాజును అన్నీ అడిగాడు దేవుడు. అయ్యా ఇవన్నీ అక్కర్లేదు, నీ ప్రజలు పరిపాలించే శక్తి చాలు, నీవు నాకుంటే చాలు, నీవు నాకు తోడుగా ఉంటే చాలు, ఓ ఇమ్మానుయేలు దేవా నీవు నాకు తోడుగా ఉంటే చాలు, సమస్తమును సొలొమోను రాజు కనుగరించాడు. కాబట్టి మన యొక్క ప్రతి ఒక్క విజ్ఞాపన విన్నపమును దేవుని సన్నిధానంలో వచ్చేందుకు
దేవుని ముఖమును ఎప్పుడూ ఉన్నటువంటి ఈ యొక్క గబ్రియేలుకు దేవుని యొక్క ఆజ్ఞ పెట్టింది. వెళ్ళు జకర్యాకు ఒక ప్రవచనం చెప్పు, వెళ్ళు ఇక్కడ యోసేపు నీతిమంతుని యోసేపుకు చెప్పు, ఆయన డౌట్ తీర్చు, ఇదిగో వెళ్ళు అక్కడ తన యొక్క తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధరాలైన కన్యమరియమ్మ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క శుభవచనం తెలియజేయి, దయాప్రాప్తురాలా నీకు శుభమని గ్రీటింగ్ చెప్పు, ఈ విషయం తెలియజేయి. మరి యొక్క దేవదూతల యొక్క విషయానికి వస్తే మనకు చాలా వరకు పరిశుద్ధ గ్రంథంలో తెలిసినటువంటి దేవదూతల్లో మన పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తుంటే మనకు గబ్రియలు ఎక్కువ కనిపిస్తారు. మిగతా దూతలు చాలామంది ఉన్నారు, కానీ నోటెడ్ పర్సన్ గ్యాబ్రియల్ దేవుని యొక్క దూతగా. తర్వాత ఇంకొక దూత కనిపిస్తాడు, ఎవరు? మిఖాయల్. వాళ్ళిద్దరు కనిపిస్తారు పరిశుద్ధ గ్రంథాల లేఖనాల్లో, అక్కడక్కడ వాళ్ళ యొక్క ప్రవచనాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంకొక దూత ఉన్నాడు, రఫాయల్. ఎప్పుడన్నా పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడన్నా కనిపించాయండి? కనిపించాలా మనకు. గబ్రియలు మిఖాయల్ దూతే కనిపిస్తాడు, రఫాయల్ కనిపించినాడు. తర్వాత ఇక్కడ ఇమ్మానుయేల్ అంటే దేవుడే, ఇమ్మానుయేల్ అంటే దేవుడే. ఇంకా కాబట్టి మనకు ఈ యొక్క ఇద్దరు దేవదూతలను చూస్తే వార్తాహరులుగా గబ్రియలు దేవుని యొక్క మంచి శుభ సందేశమును అందించేందుకు పరలోకం నుంచి భూలోకానికి దిగవచ్చే వ్యక్తిగా గబ్రియలను చూస్తాం. మిఖాయేలు దేవుని ప్రధాన సైన్యాధిపతిగా ఉండి దేవుని పక్షమున యుద్ధంలో పోరాడే వ్యక్తిగా మిఖాయేలు దేవదూతను చూస్తాం. మరి ఇదే దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలుకు దర్శన రూపంలో కలిగించేందుకు అనేక మార్లు, మరి రెఫరెన్స్ నేను చెప్పాలండి, టైం లేదు, మనం చాలా రెఫరెన్స్ చూసుకుందాం. ఈ గబ్రియల్ దేవదూతను చూస్తే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి 27 చూస్తే దానియేలుకు ఒక పెద్ద దర్శనం, అంటే రాబోయే రోజులలో జరగబోయే విషయాలను ముందుగానే దేవుడు దర్శనం ద్వారా కల్పిస్తే చాలా ఖిన్నుడై, అయ్యా ఇంత భయంకరమైనటువంటి దర్శనాలు చూపించే దేవా, దీని యొక్క అర్థం ఏమి అన్నప్పుడు దేవుడు దానియేలు యొక్క ప్రార్థన విని, అయ్యా నా యొక్క పరిశుద్ధ మందిరము యెరూషలేము మందిరం పాడైపోయి ఉంది, అక్కడ ప్రార్థన జరగటం లేదు, మేము ఇగో బబులోను సామ్రాజ్యంలో చెరలేనికి వచ్చి మరి నేను ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాను, ఉన్నతమైనటువంటి స్థలములకు హెచ్చించబడ్డాను, ఒక క్యాప్టివ్ను, బానిసను, అయినప్పటికీ నా యొక్క రాజ్యము, నా యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, నా యొక్క దేవుని పరిశుద్ధ మందిరం నాశనం అయిపోయిందని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క దర్శనాలు చూపిస్తున్నప్పుడు గబ్రియలు దేవుని దగ్గర నుంచి దానియేలు నీవు బహుప్రియుడు కాబట్టి ఈ యొక్క దర్శన మర్మమును తెలియజేయుటకు దేవుడు నన్ను పంపించున్నాడు అని తెలియజేస్తాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16, 17 తర్వాత చూసుకోండి. మీది తర్వాత దానియేలు 9వ అధ్యాయము 21 నుంచి 27 చూస్తే, అయ్యా మీ యొక్క క్యాప్టివిటీ, మీ యొక్క చెర త్వరగా విడుదల కాబోచున్నది, 70 వారములు నియమించాము. అనగా మీ యొక్క చెర ఇశ్రాయేలు నాశనమయ్యి యెరూషలేము నాశనమైన తర్వాత బబులోను చెరకు 70 వారముల యొక్క సమయం కేటాయించబడింది, అది కూడా నెరవేర్చబోతుంది. అభిషక్తుడు రావాలి, అభిషక్తుడు నిర్మూలం గావించబడాలి, నాశనకరమైన హేయ వస్తువు నిలవకూడని చోట నిలుచున్నప్పుడు దేవుని యొక్క రాజ్యం వస్తుంది. అబామినేషన్ ఆఫ్ డెజొల్యూషన్, పరిశుద్ధ స్థలములో చేయకూడనటువంటి ఆ యొక్క బలి అర్పణమును, అపవిత్రమైన బలి అర్పణ జరగబోతుంది అనేటువంటి ఆ యొక్క 2 దర్శనాలను గురించి కూడా తెలియజేసేందుకు దానియేలు దేవుని దగ్గర నుంచి గబ్రియలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పారాసీకుల అధిపతి 21 రోజులు పోరాటం చేశాడట దానియేలు, మన గబ్రియల్ దేవదూతతోటి. దేవుని దగ్గర నుంచి వర్తమానం అందించింది, అయ్యా నా యొక్క సేవకుడు ప్రార్థిస్తున్నాడు నా దేశం కోసము, నా ప్రజల కోసము, నా మందిరం కోసము. ఇప్పుడు ఏ విధంగా అయితే మన సద్గుణరావు గారికి తన యొక్క గ్రామంలో ఉన్నటువంటి మందిరం పట్ల ఉన్నటువంటి ఆశ, తృష్ణ, నా యొక్క చిన్నతనంలో నేను పెరిగినటువంటి నా యొక్క ఆలయాన్ని నేను బాగు చేసుకోవాలి, ఆలయానికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఇవ్వాలి, కార్పెంట్స్ అయితేనేమి, మార్బుల్ స్టోన్ అయితేనేమి, ఏమైతే చేయాలన్నటువంటి తలంపు ఇచ్చాడో అలాంటి తలంపు దానియేలు తన యొక్క దేశం కోసం ఉన్నప్పుడు దేవుడు సమాధానం పంపిస్తే పారాసీకుల అధిపతి అయినటువంటి సైతాను పరలోకం నుంచి భూలోకానికి వచ్చేందుకు మధ్య ఆకాశంలో పోరాటం జరిగింది. గబ్రియలు వాళ్ళకి చేత కావటం లేదు. మీరు తర్వాత చదువుకోండి వెళ్ళిన తర్వాత.
అప్పుడు ఆ యొక్క వర్తమానం దేవుని దగ్గర నుంచి దానియేలుకు తీసుకురావాలంటే 3 వారాలు పట్టింది. 21 రోజులు. 21 రోజులు మధ్య ఆకాశంలో పోరాటం చేస్తున్నప్పుడు అధిపతి అయిన మిఖాయేలు నీ యొక్క ప్రజల సమక్షంలో పోరాడుటకు నాకు సహాయం చేయవచ్చును. హల్లెలూయా. అక్కడ చూసుకోండి, దానియేలు 9వ అధ్యాయం 21-27 వచనంలో మిఖాయేలు దేవదూతన గురించి చెప్తున్నాడు. అయ్యా, నేను వార్తాహరణ మెసెంజర్ ఆఫ్ గాడ్స్, మంచి శుభ సమాచారం తెలియజేయనికి నీకు వస్తే ఇక్కడ సైతానుడు అడ్డుకుంటున్నాడు. పరలోకముకి భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి 3వ ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులు, సైతాన్ శక్తులు అడ్డుకున్నప్పుడు దేవుని ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు నాకు సహాయం చేయవచ్చి ఆ యొక్క దురాత్మ శక్తులను సంహరించి నన్ను నీ దగ్గరికి పంపించున్నాడయ్యా. కాబట్టి రాబోయే రోజుల్లో అంత్య దినముల వరకు దీనిని గురించి నీవు దాచిపెట్టుము అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఇక్కడ గబ్రియేలు దూత, మిఖాయేలు దేవతల గురించినటువంటి విషయాలు మనకు చాలా తెలిసింది. మరి ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క గొప్ప దూత ఒక చక్కని విషయం మనకు తెలియజేస్తున్నాడండి. ఇదే గబ్రియేలు దేవదూత లూకాసు వార్త 2వ అధ్యాయము మనం చదువుకుంటే 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసుకుంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొరుములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన వారు మిక్కిలి భయపడరు. మరి ప్రభుదూత ఎవరండి? గబ్రియేలు దూతనే. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాళ్ళు అన్నటువంటి విషయం తెలిసినట్లు చూస్తాం. మరి ఈ యొక్క దేవదూతలు గబ్రియేలు దేవదూత వచ్చి ఆ యొక్క గొర్రెల కాపరులు చెప్పాడు. ఏమండి, గొర్రెల కాపరులు అంత ఇంపార్టెంటా ఈ దూతకు? అంటే అంతమందిలో మరి మీటింగ్ జరుగుతున్నప్పుడు రాజేష్ ఒక్కరే కనిపించారా పాల్ గారికి? ఎంతోమంది ఉన్నారు కదా, మరి ఎందుకు కనిపించలేదు? హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు బాహ్య సంబంధమైనటువంటి విషయాలు చూడు, హృదయాంతరంగానే చూసే దేవుడు. మరి ఆ యొక్క దేవదూతకు దేవుని యొక్క ఆజ్ఞ ఆ గొర్రెల కాపల దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి దేవుని యొక్క రక్షకుని యొక్క శుభవర్తమానము మీకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ఈ క్రీస్తునబడినటువంటి వ్యక్తి అని తెలియజే సమాచారము వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మరి అక్కడ యెరూషలేమును పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజు ఉన్నాడు కదా, ప్రధాన యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, సన్హెద్రియ సభ ఉంది, 70 మంది పార్లమెంట్ సభ ఉంది, సన్హెద్రియ సభ ఉంది, పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారు, అనేక మంది లోకరక్షణ కోసం ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు. వారికి అందరికీ శుభవర్తమానం తెలియజేయలేదు. ఆ యొక్క దూత ఎందుకు వెళ్ళింది? ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళింది, గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. అంటే గొర్రెల కాపరులకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? చెదిరిపోయినా నశించిపోతున్న మానవాళిని వెదికి రక్షించుటకు గొర్రెలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి వారినందరికీ ఇదిగో ఇవి నా యొక్క గొర్రెలు, నా యొక్క గొర్రెల కోసం నా యొక్క ప్రాణము పెట్టవలసింది. గొర్రెల కాపరిగా ఈ లోకానికి ఆయన వస్తున్నాడు. గొర్రెల కాపరిగా చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరిగా వస్తున్నాడు. అందుకనే దావీదు మహారాజు 20 కీర్తన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. అంటే ఆయన బలవంతుడైనటువంటి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త, బలవంతుడి దేవుడు, నిద్ర తండ్రి, సమాధానకు అధిపతి అయినటువంటి వ్యక్తి తన యొక్క గొర్రెల కోసం ప్రాణం పెట్టుటకు ప్రధాన యాజకుడుగా అహరోను వంశావళిలో నుంచి వచ్చినటువంటి మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన మానవాళి, అంటే గొర్రెల్లాంటి మనస్తత్వం కలిగినటువంటి మానవాళికి తన ప్రాణం చిందించేందుకు, ప్రాణం పెట్టేందుకు
ఏ గొర్రెలైతే తన స్వరం వింటాయో, ఏ గొర్రెలైతే తన యొక్క దొడ్డికి సంబంధించిందో, ఏ రాజ్య పరిపాలన భూలోకంలో చేయుటకు ఆ యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారో, ఆ యొక్క గొర్రెలాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజానీకం కోసము తన యొక్క రక్షణ సువార్తను ప్రకటించేందుకు వచ్చాడు. కాబట్టే మొట్టమొదటి గొర్రెల కాపరులకు దేవుని యొక్క శుభవచనము అందింది. మరి వారు పాడినటువంటి పాట, ఆ దూతతో పాటి చూస్తే మనము, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి తట్టు ప్రకాశించినందు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. ఏమండి, గబ్రియల్ దూత ఒక్కరే వచ్చారా? పరలోక సర్వ సైన్య సమూహము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో జన్మిస్తే పరలోకమే భూలోకమునకు వచ్చింది. పరలోక సైన్య సమూహము, కెరూబులు సెరూబులు సమస్త సైన్యము దూతాలి మొత్తం కిందికి దిగి వచ్చేసింది. వచ్చి ఏమని పాడుతున్నారట? ఏం పాట పాడుతున్నారండి? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. అదండి ఫస్ట్ భూలోకములో వారు పాడినటువంటి పాట, దూతలు పాడినటువంటి పాట. అందుకని ఈరోజు మనము హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం? ఏంజల్స్ అండ్ క్యారల్స్. మరి క్యారల్స్లో మనము వెళ్తున్నప్పుడు, క్యారల్స్ అంటే అర్థం ఏంటండి? పాటలే, దేవుణ్ణి ఆరాధించే స్తుతి పాటలు. మొట్టమొదటి ఈ యొక్క సర్వ సైన్య సమూహము దేవుని స్తుతించి గాన ప్రతిగానములతో పరలోకంలో జరిగే స్తుతి యాగము భూలోకములో స్తుతి యాగం మొదలుపెట్టింది. కాబట్టి మనం క్యారల్స్ పాడుకుంటూ ఇంటింటికి శుభములు తెలియజేసుకుంటూ మనం వెళ్తున్నాం. మరి 148 కీర్తన చదివారు కదా సహోదరుడు. ఇందులో 5 మందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. 5 ఇంపార్టెంట్ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోవాను స్తుతించుడి, పరలోక సర్వ సైన్య సమూహం భూమికి వచ్చి గబ్రియలు దేవదూతతో సహా స్తుతించారు. ఆకాశములారా యెహోవాను స్తుతించుడి. ఆకాశములారా, పరలోకంలో ఉన్నటువంటి ఆకాశములు స్తుతిస్తాయా అండి? ఆకాశం స్తుతిస్తుందా? మీరు పేపర్లు చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు, ఏలియన్స్ వస్తున్నారు, ఏలియన్స్ అని చెప్పేసేసి ఆ ఫ్లయింగ్ సాసర్స్లో నుంచి ఏలియన్స్ వచ్చిపోతున్నారు అని చెప్పేసేసి. ఇట్స్ ఎ ట్రూ. దేవదూతలు పరలోకం నుంచి భూలోకానికి మిచ్చని ఎక్కుతూ దిగుతూ ఉండడము యాకోబు తన యొక్క దర్శనంలో చూచాడు. పద్దనరాముకు పోతున్నప్పుడు దేవుని యొక్క దూతలు పరలోకానికి భూలోకానికి వచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. కాబట్టి ఆకాశవాసులారా, ఆకాశములో నివసించే దేవుని యొక్క వారలారా, ఏలియన్స్ స్తుతించండి. ఉన్నత స్థలముల నివాసులారా, ఉన్నత స్థలములు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆశుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించేవారాలారా. ఎవరండి? దిక్పాలకులు. నలుదిక్కులను పరిపాలన చేసేవాళ్ళు దిక్పాలకులు అంటుంటాం కదా. తూర్పు పడమర ఉత్తర దక్షిణ, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతమైన పాటలు పాడతాం కదా. కాబట్టి మరి దిక్పాలకులారా ఆయన స్తుతించండి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా, దూతలారా మీరందరూ స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ స్తుతించుడి. తర్వాత మరి ఆకాశములో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దూతలు, ఆయన సైన్యము. తర్వాత కిందికి వచ్చేకల్లా ఇంకా ఎవరు స్తుతించమంటున్నారండి? సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. సృష్టికర్త అయిన దేవుని స్తుతించండి. మరి మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడండి? ఎవరిని స్థుతిస్తున్నాడు? తెల్లారు లెక్కలకి సూర్యుని మొక్కుతుంటారు, చుట్టూ తిరుగుతుంటారు, ఎన్ని మార్లు దండాలు పెట్టుకుంటారు, ఎన్ని మార్లు చూస్తారు. ఫిజికల్గా ఆ యొక్క సూర్యకిరణాల మీద పడడం మంచిదే, కాదనటం లేదు. కానీ సూర్యుని ఆరాధిస్తుంటే ఇట్స్ ఎ క్రియేషన్. సన్ ఈజ్ ఎ క్రియేషన్ క్రియేటెడ్ బై గాడ్. సూర్యచంద్రులారా, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు?
పాట పాడుకుంటాం కదండి. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశంలో కనిపించే ఈ యొక్క సంఘం, వధువు సంఘము, ఎత్తబడే సంఘము, ఆ సంఘానికి సూర్యచంద్రుడు నమస్కారం చేస్తుంటే మనమేందండి సూర్యుని చంద్రుడికి నక్షత్రానికి మొక్కేది? ఎంత ఆశ్చర్యం! ఎంత మానవుడు అవివేకంగా ప్రవర్తిస్తున్నాడో. సూర్యచంద్రులారా దేవుని స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉపయోగించాడండి. మీరు యోబు గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది. మధ్యరాత్ అన్నాడు. MAZZARATH, మధ్యరాత్ అంటే కాంతిగల నక్షత్రముల మండలములు, సప్తఋషి మండలములు, దాని యొక్క ఉపనక్షత్రములు. మీరు దయచేసి చూస్తే యోబు గ్రంథం 38, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. యోబు గ్రంథం 38, 7వ వచనం, 31, 32 వచనాలు చూసుకోండి. ఆ తర్వాత మరి యోబు గ్రంథములోనే మీకు 9వ అధ్యాయంలో కూడా మరి ఆ యొక్క కాంతిగల నక్షత్రముల గురించి తెలియజేస్తాడు. అయింది కదండి. ఇప్పుడు ఎవరు స్థుతించాలా? మొదటి వచనం నుంచి 2వ వచనంలో కలిగినటువంటి విషయాలందరినీ దేవుని స్థుతించాలా. ఎవరు? ఆకాశవాసులారు, ఉన్నత నివాసులారు, ఆయన దూతలు, సైన్యములు, సూర్యచంద్ర నక్షత్రములు, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. అయిందా? తర్వాత పరమాకాశములారా, ఇది మరీ బాగుందండి. పరమ ఆకాశములారా, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 7 ఆకాశాలు ఉన్నాయండి. 7 ఆకాశంలో అత్యున్నతమైన సింహాసనంలోనే దేవాతి దేవుడైన యెహోవా దేవుడు, అదృశ్య స్వరూపుడైనటువంటి స్వయంభూడైనటువంటి దేవుని యొక్క ఆరాధన స్థలం 7వ ఆకాశంలో ఉంది. మహా ఆకాశంలారా, ఆకాశం పైన ఉన్న జనములారా ఆయన స్తుతించండి. యెహోవా ఆజ్ఞగా పుట్టాను. ఎవరు ఆజ్ఞ ఇచ్చారండి? దేవుడు ఆజ్ఞయంటే అవన్నీ పుట్టాయి. యెహోవా నామమును స్తుతించును గాక, ఆయన వాటి నిత్యస్థానులుగా స్థిరపరిచుండాడు. ఆయన వాటి కట్టడలు నియమించిన, ఏదియో దాన్ని అతిక్రమించదు. మరి ఈ యొక్క దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఏ యొక్క ఆర్బిట్ కానీ, ఏ యొక్క ప్లానెట్ కానీ, ఏ నక్షత్రం కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దాని ఆర్బిట్ తగ్గిపోతుందా అండి? దాని ఆర్బిట్లోంచి తప్పిపోతుందా? ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ భూమి ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మళ్ళా మొత్తం కొలాప్స్ అయి భూమి కూలిపోతుంది. భయంకరమైన భూకంపం వస్తుంది. ఒక్క మారు సూర్యుడు ఆగిపోయినాడు అనుకోండి, చంద్రుడు ఆగిపోయినాడు అనుకోండి, ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సూర్యుడా నీవు అయ్యాలోను, చంద్రుడా నీ గివియాలోను ఆగుము అన్నప్పుడు యెహోషువ యొక్క ప్రార్థన దేవుడు ఉన్నాడు. ఇదే హిజ్కియా యొక్క ప్రార్థనను విని 10 మెట్లు, సూర్యుని యొక్క నీడ 10 మెట్లు, కిందికి దిగినటువంటి మెట్లు మరి తిరిగి 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. అనగా మరి ఒక రోజంతా దేవుడు సూర్యచంద్రులను ఆపినటువంటి దినం ఉన్నప్పటికీ కూడా మరి ఏ యొక్క విపత్తు కలగలేదు. ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞకవి లోబడి ఉన్నాయి కాబట్టి. మరి రెండో విషయానికి వస్తామండి. మొదటిది ఇదంతా ప్లానటరీ సిస్టమ్, ఎకలాజికల్, ఎక్లియాస్టికల్ బాడీస్ ఇవన్నీ. రెండవది భూమి మీదనున్న మకరములారా, జంతువులు, భూమి మీద ఉన్నటువంటి మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లారా, హిమామ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. అబ్బా, శాండీ తుఫాన్ వచ్చిందండి. అమెరికాను అతలాకుతలం చేసిపోయింది. మనకు వచ్చింది ఏంటి? నీలమా? జపాన్కి వచ్చింది ఒకటి సునామీ. ఈ పేరు పెట్టుకున్నారు కదా, పేర్లు పెట్టుకున్నారు. మరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతంలారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షంలారా, సమస్తమైన దేవవృక్షంలారా, మృగములారా, పశువులారా, నేలం ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, వీటికి అన్నిటికీ ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. ఏమని? స్తుతించమని. తర్వాత 4వ విషయానికి వస్తున్నాం. అయ్యా 11వ వచనం, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూరాజులారా, ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, ఆఫీసర్స్, సమస్త న్యాయాధిపతులారా, ఆల్ జడ్జెస్, యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు చూద్దామండి మన యొక్క అధికారులు ఏ విధంగా ఉన్నారు. రాజు పరిపాలన చేసే మన అధికారులు ఏ విధంగా ఉన్నారు, ప్రెసిడెంట్లు ఏ విధంగా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు ఏ విధంగా ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు ఏ విధంగా ఉన్నారు, గవర్నర్లు ఏ విధంగా ఉన్నారు. ప్రపంచంలో, నేను మన దేశాన్ని గురించి చెప్పడం లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న అధిపతులారా అంటున్నాడు దేవుడు.
తర్వాత సమస్త న్యాయాధిపతులు లంచము తీసుకొని న్యాయము మార్చున్నటువంటి న్యాయాధిపతులు ఉన్నారు అని చెప్పేసి ఇంతకుముందు మనం గడిచిన వారంలో మనం చదువుకున్నాం. భూపతులారా, వీరందరూ దేవుణ్ణి స్తుతించాలి, భయపడి ఉండాలి. 5వ వ్యక్తుల గురించి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. ఈ యొక్క ప్రవచనం ఎవరు చెప్పారండి? యోవేలు ప్రవక్త ప్రవచనం ద్వారా ఏమన్నాడు? మీ యొక్క పిల్లలు కళలు కంటారు, మీ యొక్క వృద్ధులు కళలు కంటారు, మీ యవనస్తులు కళలు కంటారు. అయ్యా, మీరందరూ దేవుని యొక్క నామమును స్తుతించండి. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నదని చెప్తూ అక్కడ ఇంకో ప్రవచనం చెప్తున్నాడు చూడండి. ఈ యొక్క కీర్తనాకారుడు ఏమని ప్రవచనం సెలవిస్తున్నాడు? 14వ ప్రవచనం. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం అంతా అదే. ఆయన తన ప్రజలకు రాజ్యభారము మోసే ఆ యొక్క రాజు తన ప్రజలకు ఏమై ఉంటాడంట? ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అందరి నామముల కన్నా పైనున్న నామము. ఎవరి నామం అండి అది? పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున. ఏ నామం కూడా యేసు నామం కన్నా మిన్నైనటువంటి నామం లేదు. హెచ్చైన నామం, శృంగమైనటువంటి ఆ నామం హెచ్చించి అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంతజీరంలాగా జనులకందరికీ ఆయన స్తుతించేందుకు ఈ యొక్క భూలోకంలో ఆయన జన్మించి ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేసినటువంటి విధానము ఈ దినము మనము ఈ యొక్క ఏంజల్స్, క్యారల్స్, యేసు ప్రభు యొక్క జన్మదినములో ఉన్నటువంటి ప్రవచనముల యొక్క నెరవేర్పును గురించి మనం తెలుసుకున్నాడు. సో ఓన్లీ అని ఇంట్రడక్షన్ సంవత్సరం కూడా సరిపోదేమో దూతల గురించి చెప్పాలి అంటే. దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి దూతలు చేసే మహా గొప్ప కార్యాలు, అంత్య దినాల్లో మనములను దేవుని సర్వలోకంలో చెదిరిపోయినటువంటి దేవుని బిడ్డలు దాక్కొని సొరంగాల్లో, గుహల్లో దేవుని యొక్క నామమును ముద్రను 7 ముద్రలతో ముద్రించుకున్నటువంటి వారిని అందరినీ ప్రోగు చేసేందుకు దేవదూతలకు 3.5 సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక.